అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ ఆధ్వర్యంలో నిరుపేదలకు 3 సెంట్లు స్థలం ఇవ్వాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ, రైతు సంఘం నేత బండారు శివ తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరు మండల వ్యాప్తికంగా చాలా గ్రామాల్లో నిరుపేదలకు ఇంటి స్థలాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఒక్కొక్క ఇంట్లో 2-3 కుటుంబాలు ఇరుకు గదుల్లోనే జీవనాన్ని కొనసాగిస్తున్నారని, ఉమ్మడి కుటుంబంలో కూడా ఇల్లు లేక చాలామంది ఇబ్బందిని గురవుతున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అర్హత ఉన్నవారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాన్ని మంజూరు చేయాలని, ఆ సందర్భంలోనే సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నేడు ఆత్మకూరు మండలంలో స్థానిక గ్రామస్తులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ, బండారు శివ తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య మండల నాయకురాలు సరస్వతి, లలితమ్మ, ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి రామాంజనేయులు, గోపాల్ నాయక్, నాగరాజు నాయక్, నరసింహులు, ముత్యాలన్న, మల్లికార్జున, శివ, లక్ష్మీనారాయణ తదితర సిపిఐ పార్టీ నేతలంతా కూడా పాల్గొన్నారు. ఎన్నిసార్లు అర్జీ ఇచ్చేటాం మేము కూడా అర్జీ ఇస్తాము, సరేనా వాదం మాట్లాడు ఇంట్లో మాట్లాడతాము అని చెప్పడం పక్కేయడం అంతే. మళ్ళీ మనం ఉత్తరం ఎట్లా అర్జిస్తాం, మనము అర్జిస్తాను సరే అంటారు, ఇంక ఏది లేదు. అట్లా అయిపోయింది ప్రభుత్వం. నీకు అధికారులు కూడా అట్లా అయిపోయినా నీకు ఇప్పుడు ప్రభుత్వం అధికారులు వస్తే వాళ్ళ మాట లేదు. వీళ్ళు ఆఫీసర్లందరూ వాళ్ళకి పనిచేసే వాళ్ళే, వాళ్ళే కదా జీతాలు ఇచ్చేది. వీళ్ళకి గవర్నమెంట్ కాదు కదా. పోలీస్ స్టేషన్ లేవో, కరెంట్ ఆఫీస్ లేవో, ఎంఆర్ ఆఫీస్ లేవో, బ్యాంక్ యాడికి పోయినా కూడా వీళ్ళే కూర్చా. వాళ్ళు చెప్పిన కార్యకర్తలే వాళ్ళకి పనిచేసేది. మిగతా వాళ్ళు బయట ప్రజలు ఎవరు అవసరమే లేదు వాళ్ళకి అబద్ధం, వాళ్ళు ఓట్లు వేయలే వాళ్ళకి అబద్ధం. ఆ రకంగా చాలా చిత్రంగా కొన్నిసార్లు మా పార్టీ మా కార్యకర్తలమో చేయడము. ఎన్నోసార్లు పాపం పలికి ఇచ్చినాము మేము అర్జీలో. వాళ్ళకి వాళ్ళు లేకపోతే పోయి గ్రామాల్లో వాళ్ళ చేతిలో 5 కిలో 10 కిలో 60 పూసుకుంటున్నారు పైనకి. అదేవిధంగా పాపం పనులు మన కార్యకర్త హనుమంతం చనిపోతే అతన్ని దాదాపు 7 కిలోమీటర్ ఉంది, ఆడ వరకు మోసుకోపోయినారు. శ్మశానమో లేదా ఆడ. ఆ రోజు అర్జీ ఇచ్చినాం మేము, పట్టించుకోవడం నీకు. అందుకని ఇతూరు ఎవరన్నా మన గ్రామాల్లో మనకి శ్మశానాలు లేకపోతే కన్నా బాగా పగడబందీగా ప్లాన్ వేసుకొని తెచ్చి శ్మశానం మన ఎంఆర్ ఆఫీసులో గుర్తించి గుర్తించడం వాళ్ళు సిగ్గొస్తుంది. అదే గవర్నమెంట్ భూములు అన్నీ ఉన్నాయి. గ్రామ భూమి ఉంది, గ్రామనేస్తం ఉంది, యాదగిరి వాళ్ళ భూమి ఇస్తే ఈ రాజకీయ నాయకుల అడ్డం వచ్చేది, వాళ్ళు ఇస్తామంటే వాళ్ళు అడ్డం వచ్చేది, మధ్యలో పోయేది ఎవరు మనవాడ. ఎవరైనా పట్టించుకోవడం లేదు. వీళ్ళు ఆఫీసులోకి వస్తారా, ఈ ఆఫీసులో తెలిసి వాళ్ళకే పని చేస్తారు, పెళ్ళి కూడా పని చేయరు. వీళ్ళు ఎవరి పని వాళ్ళని అడిపో గంట సేపుతో మాట్లాడారు కూడా. అట్లా అయిపోయింది వ్యవస్థ, అట్లా అయిపోయింది. ఇప్పుడు ఏదే కానీ ప్రభుత్వం ఉచితంగా పనిచేసేవాళ్ళు ఎవరే కానీ లేరు ఆఫీసుల్లో. మేము పబ్లిక్ చెప్తున్నాం, కమ్యూనిస్ట్గా ఎవరికి భయపడదేం లేదు. తిడతామో అనిపించుకుంటా పడతాము రోడ్లో కూడా. ఏ తప్పేముంది, అవ్వదు. మనం ఓట్లేదా గెలిపించుకోలేదు అవ్వదు. మనం ఏమన్నా అయ్యా అమ్మని మన ఇంట్లో వస్తారు ఆ రోజు ఏమని. ఇప్పుడు ఎవరు పట్టించుకోరు, రాకపోతే కనపడరా వాళ్ళకి. అట్లా అయిపోయింది ప్రభుత్వం నీకు ఇప్పుడు. అందుకని మనము ఈ సూపర్ 6 హామీలు 5 చెప్పిన కూడా ఇంతవరకు అమలు చేయలేదు. దాని మీద ధర్నా కార్యక్రమం పెట్టినాము. ఈ కార్యక్రమం కూడా విజయవంతం జరగాలని చెప్పి ఈ కమ్యూనిస్ట్ పార్టీ కానీ తెలియజేస్తున్నాను. సోదరులారా, శివ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సరస్వతి చక్కగా మాట్లాడుతున్నాను. ఎన్నిసార్లు వచ్చిన ఈ ఎంఆర్ ఆఫీస్ పార్టీ 101 వచ్చిన మన కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి బీదోళ్ళకి అందరికీ సాయం చేయాలని ప్రతి ఒక్క